సో ఒక అక్రమ పాలన సాగుతోంది, నిర్బంధ పాలన సాగుతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మనం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా అక్కడ పార్టీ నాయకులు కూడా మనం చూస్తున్నాం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కనిపిస్తున్నారు, కురువా విజయ్ ఉన్నారు, శంకర్ నాయక్ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నారు, దేవి ప్రసాద్ ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉన్నారు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్లో, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో. అక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. అయితే అక్కడ లోపలికి ఎవరిని కూడా అలో చేయకుండా పోలీసులందరూ కూడా బయటనే వాళ్ళని ఆపేశారు. ఇట్లా సంవత్సర కాలంగా ప్రశ్నిస్తే కేసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజాపక్షాన మాట్లాడితే ఈ రకమైన నిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటువంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్లు ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ ఎదుర్కొన్నవే. కానీ అప్పుడు ఒక కాజు కోసం ఎదుర్కొన్నాం, కాజు కోసం ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సంఘటితంగా అందరం కలిసి సాధించుకున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఇటువంటి అరెస్టులు ఎందుకు చేస్తున్నాయి? అరెస్టులు కొత్త కాకపోయినా, జైళ్లు కొత్త కాకపోయినా, కేసులు కొత్త కాకపోయినా కూడా ఇవాళ ప్రజాపాలనలో అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పరిపాలనలో ఎందుకు ఇటువంటి కేసులు, ఎందుకు ఇటువంటి అరెస్టులు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీసులు చట్టాన్ని ఫాలో కావట్లేరు, కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని మాత్రమే గుడ్డిగా నమ్మి ఇటువంటి అరెస్టులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాం. ఈ అక్రమ అరెస్టులని చేస్తున్నటువంటి ఈ పాలకులని గద్దె దించుతామని బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. తెలంగాణలో ఒక ఎమర్జెన్సీ పాలన సాగుతోంది. ప్రజాస్వామ్యం పైన అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమ్మకం ఉందా అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అసలు ఏ కారణం చేత మాజీ మంత్రులు అయినటువంటి హరీష్ రావుని, తర్వాత జగదీష్ రెడ్డిని, ఇంకా మిగిలిన పార్టీ ముఖ్య నాయకుల్ని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఏ కారణం చేత అరెస్టు చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి నిజస్వరూపం సంవత్సరం కాలం తర్వాత ఇంకా మరింతగా బయటపడింది అంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఈ నిర్బంధాలు మేధావులకు కనిపించట్లేవా? మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ అరెస్టులు చేసినటువంటి అరెస్టులు కాబడ్డ నాయకులని వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి పదుల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అక్కడికి చేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. అయినా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరే వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు పోలీసులు. నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటూ ఆ కంప్లైంట్ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సమయంలో సిఐ కంప్లైంట్ తీసుకోకపోగా అక్కడ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన నిన్న కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు ఎందుకోసం చేశారు, పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనే విషయం పైన తెలుసుకోవడం కోసం పాడి కౌశిక్ రెడ్డికి సపోర్ట్గా, నైతికంగా, మోరల్గా సపోర్ట్గా ఇవ్వడం కోసం ఇవాళ ఉదయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు అయినటువంటి హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డి. అయితే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కొంతమంది దాదాపు 10ల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఆ ఇద్దరు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులతో పాటుగా వాళ్ళ వెంట వెళ్ళినటువంటి పార్టీ ముఖ్య నాయకుల్ని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడా అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్టుల పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. ప్రజాపాలన చెప్పారు, ప్రజాపాలనలో ఇటువంటి అరెస్టులు ఉండవు, అక్రమ అరెస్టులు ఉండవు అని చెప్పారు. ఇదేనా ప్రజాపాలనకు మీరు ఇచ్చే నిర్వచనం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. తెలంగాణలో ఎమర్జెన్సీ వైపుగా పరిపాలన సాగుతోంది, ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది అంటూ ప్రజాస్వామ్యం పైన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అసలు నమ్మకం ఉందా లేదా అంటూ ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ఇటువంటి అరెస్టులు, ఇటువంటి కేసులు, జైల్లో ఉండడాలు, నిర్బంధాలు మాకేమీ కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రోజులు ఇటువంటి అనుభవించాం. కానీ
ఎస్, కానీ ఇవాళ ప్రజాపాలన చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఇవి రిపీట్ అవుతున్నాయి, ఎందుకు అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఎందుకు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పోలీసులు చట్టాన్ని ఫాలో కావట్లేదు, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను మాత్రమే ఫాలో అవుతున్నారని చెప్తున్నారు.